ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తున్న కొద్దీ ప్లే ఆఫ్స్ రేసు అత్యంత రసవత్తరంగా మారుతోంది. కొన్ని జట్లకు ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోతుండగా మరికొన్ని జట్లకు ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఈ ఆదివారం 2 కీలకమైన పెద్ద మ్యాచ్లు జరగబోతున్నాయి. అందులో 53వ మ్యాచ్లో చెన్నై లక్నో జట్లు తలపడనుండగా 54వ మ్యాచ్లో బెంగళూరు ముంబై జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లక్నో ముంబై జట్లు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకోగా బెంగళూరు చెన్నై జట్లు మాత్రం ప్లే ఆఫ్స్ బరిలో బలంగా నిలబడ్డాయి. అయితే టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉండటంతో ఈ 2 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ ముఖచిత్రంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముందుగా చెన్నై లక్నో మ్యాచ్ విషయానికొస్తే చెన్నై జట్టు ప్రస్తుతం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు సులభంగా ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్లలో కనీసం 3 తప్పక గెలవాలి. గత 2 మ్యాచ్లలో విజయాలు సాధించి మంచి ఫామ్లో ఉన్న చెన్నై ఈ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడంతో పాటు పాయింట్ల పట్టికలో ఏకంగా 4వ స్థానానికి ఎగబాకాలని చూస్తోంది. తద్వారా వారిపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిన తీవ్ర ఒత్తిడిలో పడుతుంది. మరోవైపు లక్నో జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోవడంతో వారు కోల్పోయేది ఏమీ లేదు. పైగా గత మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి చెన్నై అత్యంత అప్రమత్తంగా ఆడాల్సిందే. ఇక బెంగళూరు ముంబై మ్యాచ్ కూడా టోర్నీలో అత్యంత కీలకమైనదే. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు గత 2 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో గెలిచి 14 పాయింట్లకు చేరుకుంటే వారు ప్లే ఆఫ్స్కు ఒక్క అడుగు దూరంలో నిలుస్తారు. అలాగే టాప్ 2 స్థానాలకు మరింత చేరువవుతారు. కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం హ్యాట్రిక్ అపజయాలను మూటగట్టుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో వెనుకబడి 4వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మిగిలిన 3 మ్యాచ్లలో కనీసం 2 గెలవాల్సిన సంకట స్థితి ఏర్పడుతుంది. కానీ మిగిలి 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ పంజాబ్, కేకేఆర్ లాంటి బలమైన ప్రత్యర్థులతో ఆర్సీబీ ఆడాలి. ఒక రకంగా ఆర్సీబీకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. మరోపక్క ముంబై ఇండియన్స్ సైతం గత మ్యాచ్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. ప్లే ఆఫ్ చేరే అవకాశం లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడే ముంబై బెంగళూరుకు ఖచ్చితంగా గట్టి సవాల్ విసురుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్సీబీ ఈ సీజన్లో 5వ మ్యాచ్లు ఆడగా కేవలం 2 విజయం సాధించి 3 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ మ్యాచ్తో సహా మిగిలిన 4 మ్యాచ్లు కూడా ఆర్సీబీకి అవే మ్యాచ్లే కావడం వాళ్ళ అభిమానులను కాస్త కలవరపెడుతోంది. ఈ 2 మ్యాచ్ల ఫలితాలు కేవలం ఆయా జట్లకే కాకుండా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇతర జట్లకు కూడా అత్యంత కీలకం. ఇక్కడ ఈ డబుల్ హెడర్తో పాటు శనివారం జరిగే గుజరాత్ రాజస్థాన్ మ్యాచ్ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో కీలకగా మారుతుంది. ఈ 2 జట్లు చెరో 12 పాయింట్స్తో పటిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈరోజు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలిచి 14 పాయింట్స్కి చేరుకొని ప్లే ఆఫ్స్కి చేరువవుతారు. ఎస్ఆర్హెచ్ ఒక బర్త్ని కన్ఫర్మ్ చేసుకోగా ఇంకో స్థానం రాజస్థాన్ లేదా గుజరాత్ దక్కించుకుంటాయి. ఇక మిగిలిన 2 స్థానాల భర్తీ అనేది ఆదివారం జరగబోయే డబుల్ హెడర్పై చాలా ఆధారపడి ఉంటుంది. చెన్నై గనక లక్నో చేతిలో ఓడిపోతే అది గుజరాత్ లేదా రాజస్థాన్కి అలానే కోల్కతాకి ఎక్కువ లాభం చేకూరుస్తుంది. అదే చెన్నై గెలిస్తే ఆ జట్టు 12 పాయింట్స్కి చేరిపోయి టాప్ 4 రేసులో ఉన్న బెంగళూరు, పంజాబ్, గుజరాత్ లేదా రాజస్థాన్కి అలానే పైకి ఎగబాకాలి అని చూస్తున్న కోల్కతాకి పెద్ద అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ జట్లన్నీ చెన్నై ఓడిపోవాలని కోరుకుంటాయి. ఇక ముంబైపై బెంగళూరు గెలిస్తే నెట్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్హెచ్ని కిందకి నెట్టి ఆర్సీబీ 14 పాయింట్స్తో మొదటి స్థానం చేరుకుంటుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, గుజరాత్ లేదా రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్స్ రేస్లో 3 స్థానాలను దాదాపు ఆక్రమించుకుంటాయి. కేవలం 1 స్థానం కోసం మాత్రమే పోటీ ఉంటుంది. అదే ఆర్సీబీ ఓడిపోతే 2 స్థానాల కోసం పోటీ ఓపెన్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మొదటి స్థానంలోనే ఉంటుంది. ఈ పరిస్థితులలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ దగ్గర నుండి 7వ స్థానంలో ఉన్న కోల్కతా వరకు ఆర్సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. మరియు ఆదివారం డబుల్ హెడర్లో ప్లే ఆఫ్స్ రేసు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ డబుల్ హెడర్ మ్యాచ్లలో ఏ జట్టు గెలవాలి అని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.